నమస్తే అండి, నా పేరు భారతీ దేవి, విజయవాడ పటమటక నుంచి. లాస్ట్ టైం ఎపిసోడ్లో మన టెర్రస్ గార్డెన్ పైన కొన్ని మొక్కల గురించి తెలుసుకున్నాం కదండి. ఈసారి ఇంకా మిగతా మొక్కల గురించి వాటి గురించి సంరక్షణ గురించి తెలుసుకుందామండి. మన టెర్రస్ గార్డెన్ పైన మొక్కలు అలాగే ఫ్రూట్స్, ఫ్లవర్స్, వెజిటేబుల్స్ ఎలా ఈల్డింగ్ ఇస్తున్నాయో ఎవ్రీ 15 డేస్కి ఒకసారి వాటికి ఫుడ్ అంటే మనం ఇచ్చే కంపోస్ట్ కానీ ఎరువు కానీ వాటెవర్ మనం కేర్ టేకింగ్ ఎవ్రీ 15 డేస్కి ఒకసారి తీసుకుంటే సరిపోతుందండి. అలాగే చీడ పురుగు పట్టకుండా నీమ్ ఆయిల్ లాంటివి వాడుతూ ఉండి, అలాగే మేకల ఎరువు ఇలాంటి ఎండిపోయిన ఆవు గోమయంతో చేసి ఉంచుకుంటాము. ఇదేమో పంచామృతము, ఇదేమో వేస్ట్ డికంపోజరు, వేప నూనె అండ్ కొంచెం షాంపూ కలిపి స్ప్రే చేస్తామండి. చిన్న చిన్న పురుగు, చీడ పుట్ట అట్లాంటివి, తెల్ల ఫంగస్ కానీ అట్లాంటివన్నీ కూడా ఇటుకలో మాయమైపోతాయండి. అలాగే ఇంట్లో మిగిలిపోయిన పుల్లటి మజ్జిగ కూడా వాడుకోవచ్చండి, చాలా బాగా పనిచేస్తుంది. అండ్ గోమయం చాలా బాగుంటుంది. అలాగే గోమూత్రం కూడా ఉందండి, గోమూత్రం కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఎంత నిల్వ ఉంచుకొని వాడుకుంటే అంత బాగా పనిచేస్తుంది. యాంటీ ఫంగల్ అండ్ యాంటీ బ్యాక్టీరియల్ అండి. గోమూత్రంతో మంచి హౌస్ హోల్డింగ్ అంటే ఫ్లోర్ క్లీనర్ లాగా యూజ్ చేస్తానండి నేనైతే. చాలా బాగుంటుంది. ఆ ఇన్ఫెక్షన్స్ అంటే పాదాల నుంచి వచ్చే ఇన్ఫెక్షన్స్ మన ఇంట్లోకి దరిచేరవు అన్నమాట. సో మనకి ఇన్ఫెక్షన్స్ బయట నుంచి ఎలా తీసుకొస్తాము అంటే ఎక్కువ హ్యాండ్స్ అండ్ పాదాలండి. హ్యాండ్స్ అంటే హ్యాండ్ వాష్ చేసేసుకుంటాము, మరి పాదాలండి అందుకనే మనము కాళ్ళు కడుక్కోకపోయినా మనం ఫ్లోర్ క్లీనింగ్లో ఆవుది మూత్రం వాడితే కనుక ఫ్లోర్ క్లీనర్గా చేసి ఈ మధ్యన చాలామంది చేస్తున్నారండి. నేను కూడా అలాగే చేసి వాడతాను, చాలా బాగుంటుంది. రిజల్ట్ కూడా చాలా బాగుంటుందండి. బ్యాక్టీరియా అనేదే చెరజేయవు అండ్ చాలా క్లీన్జింగ్గా ఉంటుంది, చాలా హైజీనిక్గా కూడా ఉంటుంది. నేను మొక్కలకి ప్రత్యేకంగా ఇవి వాడతానండి. అండ్ పైన కంపోస్ట్ బిన్ ఉందండి. పైన కంపోస్ట్ చూసారు కదా, కంపోస్ట్ బిన్లో కూరగాయల చెత్త, ఫ్రూట్స్ చెత్త అలాంటివన్నీ వేసేసి చక్కగా కంపోస్ట్ చేస్తూ ఉంటానండి. ఎవ్రీ 6 monthsకి ఒకసారి ఆ బిన్ అన్ని మొక్కలకి వేస్తూ ఉంటాను. చాలా వస్తుందండి టిన్ను. 300 లీటర్స్ టబ్లో వేస్తూ చూసారు కదండి. నేను ఇవన్నీ కూడా మన మొక్కలకి వాడతాను. వీటితో పాటు మేకల ఎరువు, గోమయము, గోమూత్రముతో నేను పంచగవ్య తయారు చేసుకుంటానండి. ఇది వీలైతే స్ప్రే కూడా చేస్తానండి, డైల్యూట్ చేసి, చాలా బాగా పనిచేస్తుంది. అలాగే మన కంపోస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీంతో పాటు ఎప్సమ్ సాల్ట్ అండి. ఎప్సమ్ సాల్ట్ ఎప్పుడన్నా లైట్గా అట్లా నీళ్ళల్లో డైల్యూట్ 1 స్పూన్ వేసేసి ఇస్తానండి, చాలా బాగుంటుంది. అలాగే మన వంటింట్లో మిగిలిపోయిన మజ్జిగ కూడా, పుల్లటి మజ్జిగ డైల్యూట్ చేసి ఇవ్వచ్చండి, చాలా బాగుంటుంది. వాటికి పాలు, ఇరిగిపోయిన పాలు కానీ, పాలు మిగిలిపోయిన గిన్నెలు కడిగేసినవి, బియ్యం కడిగిన నీళ్ళు, ఇవన్నీ ఏంటంటే ఈ ఎండాకాలం చాలా అవి మనకి ఇంటికి రాగానే అలసిపోయి జ్యూస్ ఎలా తాగుతామో వాటికి కూడా అలాగే జ్యూస్ తాగినంతగా రిలీఫ్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న శ్రీరామనవమికి పిండి దీపాలండి. ఇది బియ్యపిండి అండ్ కొంచెం బెల్లము, ఆవు పాలు వేసి కలిపి మనం చేసుకుంటాం కదా పిండి దీపాలు. ఈ పిండి దీపాలు కూడా వేస్ట్ చేయకుండా కొంచెం ఎరువులాగా చేసేసి ఫర్మెంట్ అంటే మనకి మిగిలిపోయిన పానకం కూడా ఉందండి. మనకి మిగిలిపోయిన పానకము, ఇలా పిండి దీపాలు, వీటిల్లోనే కొంచెం మనము గోమయము కానీ గోమూత్రం కానీ వేసుకొని కలిపేసుకొని ఒక 3-4 డేస్ అయ్యాక డైల్యూట్ చేసి మొక్కలకి ఇస్తే చాలా బలం అండి. పువ్వులు అవన్నీ చాలా బాగా వస్తాయి. అండ్ అంటే కూరగాయలు కూడా సైజు బాగా పెరుగుతాయండి. భూమిలో వచ్చేంతగా కుండీలలో టెర్రస్ పైన రావు అంటారు. ఏం లేదండి, బయట మందులు వేసి పెంచుతారు కాబట్టి సైజ్ చాలా పెద్దగా ఉంటాయి. మనము కుండీలోనే పెంచుతాము, కొంచెం కుండీలోనే పెరుగుతుంది కాబట్టి, ఆర్గానిక్గా పెంచుతాం కాబట్టి అది ఎంత సైజు ఇవ్వాలో అంత సైజు, అలాగే అన్ని పోషకాలు ఉంటాయి. సో మన ఇంటి ముందు కూడా మనకి ఆక్సిజన్ ఇచ్చేటివి అంటే కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఫ్రెష్ గాలి ఇచ్చే మొక్కలు పెట్టుకుంటే మనం ఇక్కడ కూర్చొని కాస్త టైం పాస్ చేయొచ్చండి, టీ తాగొచ్చు, చక్కగా కూర్చొని మాట్లాడుకోవచ్చు. అలాగే చల్లగా కూడా ఉంటుందండి. అలాగే పిట్టలు కూడా తిరుగుతూ చాలా ఆహ్లాదంగా ఉంటుందని చెప్పొచ్చు. సో మనకి ప్లేస్ కలిసి వచ్చే విధంగా ఇలా వర్టికల్ స్టాండ్ ఇలాంటివి చేయించుకుంటే మనకి ప్లేస్ కూడా కలిసి వస్తుంది. చిన్న చిన్న మొక్కలు అలాంటివి పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. గ్రీనరీగా ఉంటే లుక్ అనేది మారిపోతుంది కదండి. చూశారు కదండి మన టెర్రస్ గార్డెన్ పైన మొక్కలు, రకరకాల మొక్కలు, కూరగాయ మొక్కలు, అలాగే ఫ్రూట్స్తో పాటు వెజిటేబుల్స్, అలాగే ఫ్లవరింగ్ చెట్లు చూశారు కదండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి.
ఎందుకు ట్రై చేయకూడదు? చిన్న బాల్కనీలో కూడా ట్రై చేయొచ్చండి. ఆకుకూరలే స్టార్ట్ చేయండి, అలాగే చిన్న చిన్న రోజెస్తో స్టార్ట్ చేయండి. ప్రతి ఒక్కరూ పెంచుకుంటే మనము మంచి ఆక్సిజన్ని తీసుకున్న వాళ్ళం అవుతాము. అలాగే మన పొల్యూషన్ లేని ఏరియాలో మనం ఉంటున్నామన్న ఒక తృప్తి, ఎందులో ఏ పని చేసినా కానీ పొందని తృప్తి ఈ ఒక్క దానిలోనే పొందుతామని గ్యారంటీగా చెప్తామండి. ఆ కాయగూరలు తెంపుకుంటుంటే వచ్చే కిక్కే వేరండి. అవి వండుకొని తింటుంటే అసలు ఎంత తృప్తిగా ఉంటాయంటే, ఎంత రుచిగా ఉంటాయంటే ఆ టేస్ట్ చూస్తే మీరు అస్సలు వదలరండి. సో స్టార్ట్ చేసేయండి, ఇంకెందుకు ఆలస్యం? ఆకుకూరలతోటే స్టార్ట్ చేయండి. విష్ యూ ఆల్ ది బెస్ట్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.